వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ ఆకర్షం. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి గత 3-4 రోజులుగా వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో ముంబై నటి కేసు ఇష్యూకి సంబంధించి ఆ వార్తల వెనుక అసలు ఎవరున్నారు, అసలు ఈ కేసు ఎవరి వల్ల ఇంత కీలకంగా మారింది, అసలు ఎందుకని ఈ కేసు విషయాలు బయటికి రావట్లేదు, అన్ని రహస్యంగా ఉంటుంది. అంటే బయటికి వస్తున్న వార్తలు వేరు, లోపల దాగి ఉన్న నిజాలు వేరు. ఇక ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. ఈ కేసు వెనుక మెయిన్ పాత్రధారి సూత్రధారి జేఎస్డబ్ల్యూ చైర్మన్ అండ్ ఎండి సజన్ జిందాల్. గతంలో ఈ సజన్ జిందాల్ గురించి, ఈ ముంబై నటి గురించి, ఆ ముంబై నటి పేరు మీకు చెప్పను, ఆ పేరు కూడా మీకు తెలుసు. ఆమె పర్సనల్ లైఫ్ మనకు అనవసరం. ఈ కేసుకి సంబంధించి గతంలో ఆమెని లైంగికంగా ఫోర్స్ చేశారనేసి ఆమె సజన్ జిందాల్ పై కేసు పెట్టడం కూడా జరిగింది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, సజన్ జిందాల్ ఎవరో కాదు, 2023లో ఫిబ్రవరి 15న కడప జిల్లాకి సంబంధించి ఒక స్టీల్ ప్లాంట్ ఆమోదించడం జరిగింది. ఆ పెట్టుబడులకు సంబంధించి 8,880 కోట్ల రూపాయలు ఆయన పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యారు ఆంధ్ర రాష్ట్రంలో. అంటే ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎందుకు ఎంచుకున్నారు, ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అత్యంత సన్నిహితుడు. ఆయనే చెప్పాడు, ఆ సందర్భంలో ఆయనే మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నాకు చాలా సన్నిహితుడు, నాకు వయసులో ఉన్నప్పటి నుంచి ఆయన తెలుసు, వాళ్ళ నాన్నగారితో పరిచయం, వాళ్ళ నాన్నగారు నాకు ఆయన పరిచయం చేశాడు, మా వాడికి బిజినెస్ గురించి మీరే సలహాలు ఇవ్వాలి, బిజినెస్ మీరే నేర్పించాలి అనేసి ఆయన ఆ సందర్భంలో మాట్లాడటం కూడా జరిగింది. ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు వీడియో ఎండింగ్ లో ఈ మ్యాటర్ అంతా మీకు అర్థమవుతుంది. ఈ సజన్ జిందాల్ ఎవరైతే ఉన్నారో, ఈ సజన్ జిందాల్ పైన ఈ ముంబై నటికి గతంలో వీళ్ళకి ఒక ఇష్యూ అయితే ఉంది. ముంబైలో ఒక ఇష్యూ అయితే నడిచింది. అతను అంటే సజన్ జిందాల్ కి ఈ ముంబై నటికి ఒక ఎఫ్ఐఆర్ అయితే రన్ అయింది. ఎఫ్ఐఆర్ అని చెప్పుకోవచ్చు, ఒక ఎఫ్ఐఆర్ అయితే రన్ అయింది. ఆమె ఆయన్ని పెళ్లి చేసుకోమని అడగడంతో ఆయన దాన్ని తిరస్కరించారు. ఎందుకంటే ఆయనకి ఇంతకు ముందే పెళ్ళైంది, వాళ్ళది చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. ఆయన పెళ్లిని తిరస్కరించారు, ఆయన పెళ్లి చేసుకోవడానికి తిరస్కరించారు. దీంతో ఈ సజన్ జిందాల్ ఈమెతో ఎప్పటికైనా నాకు ప్రాబ్లం రావచ్చు అని భావించారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఫిబ్రవరి 2వ తారీఖున ల్యాండ్ ఇష్యూ పైన ఫోర్జరీ చేశారనేసి ఈ విద్యాసాగర్, వైఎస్ఆర్సీపీ నేత విద్యాసాగర్ ముంబై నటి పైన కేసు పెట్టడం జరిగింది. ఇబ్రహీం పట్నానికి సంబంధించి ఆయన కేసు పెట్టడం జరిగింది. జరిగిన 24 గంటల్లోనే, ఆయన కేసు పెట్టిన 24 గంటల్లోనే ఐపీసీ ఆఫీసర్స్ 7 ముంబైకి చేరుకొని ఈ ముంబై నటి వాళ్ళ ఇంటికి వెళ్ళి 3వ తారీఖున ఫిబ్రవరి 3, 2023లో ఈ ఘటన చోటు చేసుకుని వాళ్ళు వెంటనే విజయవాడకి తీసుకొని వచ్చి ఆమెని జైల్లో ఉంచి 40 రోజులు జైల్లో ఉంచి వైట్ పేపర్స్ మీద, అంటే ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెడితే ఈ కేసుకు సంబంధించి ఆమెని ఒక రిలీఫ్ ఇస్తామనేసి చెప్పారనేసి వార్తలు అయితే బయటకు వస్తుంది. ఇక వాస్తవంలోకి వచ్చేసరికి అప్పటికప్పుడు ముంబై నటి పైన ఈ ఇంటి దగ్గరికి వెళ్ళి 7 ఐపీసీ ఆఫీసర్స్ వచ్చి ఆమెను అరెస్ట్ చేస్తున్నాం, పలానా కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్తే ఆమె లాయర్స్ తో మాట్లాడే టైం కూడా ఆమెకి ఇవ్వలేదు. ఆమె దగ్గరున్న టెలివిజన్స్ అన్ని లాక్కున్నారు, సెల్ ఫోన్స్, ఇతర ల్యాప్టాప్స్ కావచ్చు, ఇంకా టెలివిజన్ కి సంబంధించినవన్నీ లాక్కొని ఆమెను అప్పటికప్పుడు అక్కడి నుంచి ముంబై నుంచి విజయవాడకి తరలించడం జరిగింది. అంత హడావుడిగా ఒక్క రోజు 24 గంటల్లోనే ఆమెను అక్కడి నుంచి ఎందుకు తీసుకొని వచ్చారు? దీనిపైన టీడీపీ వాళ్ళ కామెంట్స్ చూస్తే, ఈ కుక్కల విద్యాసాగర్ ఆమెని లైంగికంగా వేధించాడు, న్యూడ్ అని కూడా చెప్పకూడదు, ఆయన వీడియో కాల్స్ చేసి బట్టలు లేకుండా ఆమెకి పిక్స్ సెండ్ చేయడం, ఇలాంటివి ఆమె TV5 మూర్తి గారితో కూడా డిబేట్ లో షేర్ చేసుకోవడం జరిగింది ముంబై నటి. అంటే అసలుకి ఈ కేసుకి సంబంధించి వార్తలు ఏవైతే వస్తున్నాయో, ఈ విద్యాసాగర్ ఒక మిడిల్ వ్యక్తి అంతే. మెయిన్ పాత్రధారి ఒకళ్ళు, సూత్రధారి. ఈ కేసు వెనక ఉండి నడిపిస్తుంది ఒకళ్ళు, ఈ కేసుని ముందుకు తీసుకెళ్తుంది ఇంకొకరు. అంటే కనిపిస్తూ ముందుకు తీసుకెళ్తుంది కొంతమంది, కనిపించకుండా ముందుకు తీసుకెళ్తుంది మరొకరు. మీడియా చేతిలో ఉన్నాయి, ఇష్టానుసారంగా
ఏవైనా న్యూస్ ని మనం స్ప్రెడ్ చేయగలం అనేసి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ కేసుకి సంబంధించి మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను, ఈ సజ్జన్ జిందాల్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఇక ఈ ముంబై నటి ఒక డాక్టర్, ఆమె ఒక యాక్ట్రెస్, అంతేకాకుండా ఆమెకి భరతనాట్యం చిన్నప్పటి నుంచి కూడా ఆమె అన్ని విషయాల్లో కూడా ముందుండి అన్ని ఎదుర్కొని ఆమె ఈ స్టేజ్కి వచ్చింది. ఆమెని ఈ సజ్జన్ జిందాల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలన్న ఇష్టంతో ఆమెపై అతను కోరికలు తీర్చుకోవాలనేసి ఆయన ఈ ఘటనలకు పాల్పడింది. అంటే ఇక్కడ మనం ఒకటి నోటీస్ చేస్తే, ఇలా చేయడానికి ఆమె ఇష్టం లేదు అని చెప్పడంతో ఆమెను దూరం పెట్టాడు. ఆమెని దూరం పెట్టడంతో ఆమె నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది, దాన్ని తిరస్కరించారు. దీంతో ఆమె కేసు పెట్టింది. ఆ కేసు నుంచి తప్పించుకోవాలి కదా, ఆ కేసు నుంచి తప్పించుకోవాలంటే ఆయనకి ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ నుంచే అందిందనేసి చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో ఇతనితో కేసు ఫైల్ చేయించి ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి ఆమెను విజయవాడ తీసుకుని వచ్చి 40 రోజులు బంధించి వైట్ పేపర్స్ మీద ఆమె సంతకాలు తీసుకొని, ఇప్పుడు వైట్ పేపర్స్ మీద ఆమె సంతకాలు తీసుకుంటే ఈ సజ్జన్ జిందాల్ ఎవరైతే ఉన్నారో అతనిపై ఉన్న కేసును కూడా కొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వైట్ పేపర్స్ పైన సైన్ చేసింది ఆమె. అతనిపై పెట్టిన కేసు నేను కావాలని అనుకోకుండా పెట్టాను, అతను ఒక ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఏదైనా నేను ఫేమ్ రావడానికి, నాకు కొంచెం ఫేమ్ రావడానికి చేసే ఏదైనా కానీ అక్కడ ఏదైనా సృష్టించి ఆ కేసు కొట్టేసి తప్పుదో పట్టించవచ్చు. దీనికి ఇదంతా జరగాలంటే ఆ ముంబై నటి అరెస్ట్ అవ్వాలి, ఆమె సంతకాలు కావాలి. ఇదంతా జరగాలంటే ఆమె పైన ఒక కేసు ఉండాలి. ఆ ఒక కేసే ఈ కుక్కల విద్యాసాగర్ పెట్టారు. ఆ పెట్టడంతో ఆమె వైట్ పేపర్స్ మీద తమ తల్లిదండ్రుల్ని చంపేస్తామని కావచ్చు, వివిధ రకాలుగా బెదిరించి ఉండొచ్చు, ఆమె పైన ఫాల్స్ కేసు పెడతారనేసి కూడా బెదిరించి ఉండొచ్చు కాదు, బెదిరించారు. ఆమె టీవీ5 మూర్తి గారితో షేర్ చేసుకుంది. మరి వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈమె ఒక రాంగ్ లేడీ, ఈమె పైన వ్యభిచార ముఠాలు ఉన్నాయి, ఈమె వెనకాల చంద్రబాబు కిరా అనేసి ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. లేపాక్షి స్క్రీన్ మీద మీరు ఒకసారి చూడొచ్చు. Everybody ganged up on me. Everybody. How did they do this? Threatening me with they'll kill my parents, they'll kill me. Multiple false cases all over the country. When I talked to my acquaintances, they were threatening them to give false cases against me, against my parents. How will a single girl fight against the system of the entire country? This man, this complainant. Who is that? Who is that complainant? Where are you acquainted with him? This man, the complainant Vidyasagar, he has multiple criminal cases going on against him. This man in multiple courts. There are a lot of inaccuracies. ఇక టీడీపీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ కేసుకి సంబంధించి టీడీపీ వాళ్ళు చేస్తుంది, దీని వెనుక వైఎస్ఆర్సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, తన ఫామ్ హౌస్ తీసుకెళ్లాడు, ఒక 40 రోజులు బంధించాడు అనేసి వాళ్ళు చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు చెప్తున్న విజువల్స్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. Unpleasant things about him. Okay. His wife had left him 14 months after, separated 14 months after marriage, multiple affairs, multiple criminal cases. I severed talking to him. Like after 2016, I haven't seen this man's face, and still, he was trying to stay in touch with me. He was harassing me continuously. Okay. You see. ఇక కేసు ఇలా రన్ అవుతున్న సమయంలో అసలు నిజాలు ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ఈ సజ్జన్ జిందాల్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కాబట్టి తను జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసి ఈ కేసుని తప్పుదోవ పట్టించారని చెప్పుకోవచ్చు. ఈ ఛానల్ ఏ పార్టీకి సపోర్ట్ కాదు, టీడీపీకి సపోర్ట్ కాదు, ఇటు వైసీపీకి సపోర్ట్ కాదు. వాస్తవాలు మాట్లాడటానికే ఈ ఛానల్ ఉంది. వాస్తవంగా చూసుకుంటే
ఈ కుక్కల విద్యాసాగర్ కావచ్చు, ఇతను ఒక జస్ట్ ఒక మిడిల్ అంతే. ఈ కేసుని అలా ముందుకు తప్పుదో పట్టించడానికి ఒక వ్యక్తి మాత్రమే. అసలు విషయాలు అనేవి ఈ సజన్ జిందాల్ ముంబై నటికి జరిగిన దాన్ని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చి తప్పుడు రాజకీయాలు చేస్తూ ఇది తెలిసిన టీడీపీ వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడుతున్నారా అంటే లేదు. దీనికి సంబంధించి ఈ కేసుని వీళ్ళు మళ్ళీ తప్పుదో పట్టిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కేసులో ఉన్నారనేసి చెప్తున్నారు. వాస్తవంగా ఈ కేసుకి సంబంధించి చాలా అంటే చాలా జరుగుతున్నాయి. మరి ముగింపు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేసి చూడాల్సి ఉంది. అంతేకాకుండా టీడీపీ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ అయితే ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి కూడా ఇది కావాలని ఈ ముంబై నటి కేసుని సైడ్ చేయడానికే ఈ అలజడి సృష్టించారు వైసీపీ నేతలు అనేసి టీడీపీ వాళ్ళు కామెంట్స్ కూడా చేస్తున్నారు. వాస్తవంగా అయితే ఇది అసలు ఆంధ్ర రాష్ట్ర సమస్యే కాదు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి దీంట్లో ఎవరు పాత్ర పోషించలేదు. అంటే అక్కడి నేతలు, ఇక్కడ నార్మల్ పీపుల్ ఎవరు దీంట్లో ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారనేసి ఊహించవచ్చు.